ఓకే, నౌ 10th క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వారిని జరిగిన సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో ఉన్న వాటిని సరైన దానిని గుర్తించండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆగస్టు ప్రపోజల్స్ అని ఇచ్చాడు. రెండవది సిమ్లా కాన్ఫరెన్స్ అని ఇచ్చాడు. మూడవది సిఆర్ ఫార్ములా అని ఇచ్చాడు. నాలుగవది క్యాబినెట్ మిషన్ అని ఇచ్చాడు. రెండవ ఆప్షన్లో రెండవ స్టేట్మెంటు క్రిప్స్ ప్రపోజల్స్, ఆగస్టు ప్రపోజల్స్, వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్. మూడవది ఆగస్టు ప్రపోజల్, క్రిప్స్ ప్రపోజల్, సిఆర్ ఫార్ములా, సిమ్లా కాన్ఫరెన్స్, క్యాబినెట్ మిషన్. ఫోర్త్ ఆప్షన్ క్రిప్స్ ప్రపోజల్. నెక్స్ట్ ఇది ఎప్పుడు జరిగింది? 1942. ఆగస్టు ప్రపోజల్ ఎప్పుడు? 1940. ఓకే, వేవెల్ ప్లాన్ ఎప్పుడు జరిగింది? 1945. సిఆర్ ఫార్ములా ఎప్పుడు? 1944. క్యాబినెట్ మిషన్ 1946. ఓకే, సో ఈ వీటిలో రైట్ ఆన్సర్ ఏది అనేది మనము చూడాలి. ఓకే, థర్డ్ ఆప్షన్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అని అంటే ఆగస్టు ప్రతిపాదనలో ఇది 1940లో జరిగింది, క్రిప్స్ ప్రపోజల్ 1942లో జరిగినాయి, సిఆర్ ఫార్ములా 1944లో జరిగింది, సిమ్లా కాన్ఫరెన్స్ 1945లో జరిగింది, క్యాబినెట్ మిషన్ 1946లో నియమించబడ్డది. కాబట్టి వరుస క్రమంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా చేసుకొని కరెక్ట్గా ఉన్నది ఏది అని అంటే థర్డ్ ఆప్షను. ఆగస్టు ప్రతిపాదనలు, క్రిప్స్ ప్రతిపాదనలు, సిఆర్ ఫార్ములా, సిమ్లా కాన్ఫరెన్సు, క్యాబినెట్ మిషన్. సో ఈ 10వ క్వశ్చన్ రైట్ ఆన్సర్ థర్డ్ వన్. ఓకేనా?